గల్లీ గల్లీకి లిక్కర్ షాపులు పెట్టి లిక్కర్ స్కామ్లో డబ్బులు సంపాదించుకొని పంజాబ్లో ఎట్లా గెలవాలి, ఇతర ప్రాంతాలు ఎట్లా గెలవాలని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసినలు. ఢిల్లీని నిండా ముంచి ఢిల్లీని మొత్తం తాగుబోతుల అడ్డాగా మార్చి ఆ పేదలు సంపాదించుకున్న కూలి డబ్బులు కూడా కొల్లగొట్టి ఇవాళ పేదలు మాత్రం మరింత పేదవాళ్ళుగా మార్చి తాను ఆ లిక్కర్ స్కామ్లో ఇవాళ ఇరుక్కపోయి స్వయంగా ముఖ్యమంత్రి, స్వయంగా మంత్రి, స్వయంగా డిప్యూటీ సీఎంఏ జైళ్ళల్లో మగ్గినటువంటి సందర్భాన్ని ఢిల్లీ ప్రజానీకమంతా కూడా ఆశ్రయించుకున్నారు. ఈ జైళ్ళల్లో మగ్గే లిక్కర్ స్కాములలో ఉండేటువంటి గీ నాయకుల మా నాయకులు మేము సిగ్గుతో తలదించుకుంటాం అనే పద్ధతిలో పూట ఇవాళ ఢిల్లీలో చివరికి డిప్యూటీ సీఎంను ఓడగొట్టిండ్రు, సీఎంను కూడా ఓడగొట్టిండ్రు కేజ్రీవాల్. అంటే తను దేశానికి వెలువనిస్తా అని చెప్పి కూట్ల రాయి తేలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇవాళ ఢిల్లీ ప్రజల చేతిలో ఇవాళ సాగు దెబ్బతిన్నటువంటి సందర్భం గుర్తొస్తూ ఉంది.